అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాతా శిశు మరణాలు తగ్గించాలని, ఆరోగ్య సేవలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలు గర్భిణీ స్త్రీలను గుర్తించి రిజిస్ట్రేషన్ పోస్టల్లో నమోదు చేసి తక్షణ వైద్య సేవలు అందించాలని తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సూచించారు. అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, బాల్య వివాహాలను, చదువు మానేసిన వారిని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి పాఠశాలలు, వసతి గృహాలలో ఆహారం, నీటి నాణ్యత పరిశీలించాలని, కల్తీ ఆహారంపై కఠిన తనిఖీలు నిర్వహించాలని, పీఎం జన్మన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ ఇంటికి వెలుగు, మహిళ ఇంటికి శక్తి, ప్రతి కుటుంబ విజయానికి మహిళే మూల స్తంభమని పేర్కొన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళా అధికారులను, సిబ్బందిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన తెగల సాంప్రదాయ వంటకాల ఆధారంగా రూపొందించిన ఈ మెను గిరిజన ఆహార సంస్కృతి, సేంద్రియ సాగు, ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, గంట్ల అంబలి, జొన్న వడ, కందుల కూర వంటి వంటకాలతో రూపొందించిన అరకు కౌని గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇండియన్ క్యూలిన్ ఇన్స్టిట్యూట్, గిరిజన మహిళలు, జిల్లా యంత్రాంగం కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్లో ఈ మెను అందుబాటులోకి రానుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆరోగ్యపరమైన చిరుధాన్యాలు ఆహారం ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు. ఈ ప్రదర్శనను అమరావతిలోని జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపు మొట్టమొదటి గిరిజన చిరుధాన్యాల మెను అరకు కౌనీను ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాలను 3 క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తూ 122 కిలోమీటర్ల మేర క్రాస్ క్లస్టర్ టూరిజం ప్రాజెక్టును అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జిల్లా ఆర్థిక అభివృద్ధి దోహద చేస్తుందని కలెక్టర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2026-27 బడ్జెట్ అంచనాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం బడ్జెట్ 3067 కోట్లు, అరకు 1545 కోట్లు, పాడేరు 1460 కోట్లు, రైతు భరోసా, పీఎం కిసాన్, తల్లికి వందనం వంటి పథకాల అమలుపై సమీక్షించారు. మారుమూల ప్రాంతాలలో రహదారుల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సాధించాలని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, వన్ స్టాప్ సెంటర్ సేవలు బలోపేతం, విద్యార్థులకు హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలు, ప్రతి అర్హునికి సంక్షేమ పథకాలు చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధికి క్రెడిట్ ప్రవాహం కల్పించాలని అన్నారు.